RTI Live News. Ask for right. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరులో 9 ఆగస్టు 2024న గల్ జెండా ఇంద్రవెల్లిలో కలదు. కావున ఆదివాసీ ప్రజలకు ప్రజాస్వామికవాదులకు ఈ సందర్భంగా గోడం గణేష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదివాసీ చట్టాలు, హక్కులు, జీవోలు అన్ని కూడా కాలరాస్తూ ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలపై, ఆదివాసులపై చేస్తున్న దాడులను తిప్పికొడుతూ ఆదివాసీల అస్తిత్వాన్ని కాపాడుకునే సందర్భంగా డిసెంబర్ 9న ఇంద్రవెల్లిలోని రగల్ జెండా యందు ఆదివాసీల పోరాట దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. కావున ఈ యొక్క పోరాట దినోత్సవానికి ఆదివాసీ ప్రజలు పటేల్ దేవరి, మహాజన్, గట్టియల్ మరియు ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, బుద్ధిజీవులు, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు, కార్మిక, కర్షక, విద్యార్థి, మహిళా, యువజనులు పెద్ద ఎత్తున పాల్గొని పోరాట దినోత్సవాన్ని విజయవంతం చేయగలరని ప్రకటనలో పేర్కొన్నారు. డిసెంబర్ 9 ఇందర్వెల్లి మావ అస్వితంగా మావ పోరాట దినమున్ समदीर नारनाटनूर पाटलालीर देवरूर आणि दुसरो मावा संगल को तुडुम देब्बा राय सेंटर समदीर वासी सरपंच को एमपीटीसी रो समदीर वासी विजयवंतम किया नंजर नाव कोरंजन मंता राम राम ఆదివాసీల అస్తిత్వ పోరాట దినోత్సవాన్ని ఆదివాసీ హక్కుల పోరాట సమితి కుటుంబ రాయ్ సెంటర్స్, మిత్ర సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ 9 తెగల ప్రజల ఆధ్వర్యంలో ఆ సభ నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి మా యొక్క హక్కులన్నింటినీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తూ అణచివేస్తూ భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలను వైలేషన్ చేస్తూ వస్తున్నాయి. కాబట్టి ఆ యొక్క పోరాట దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది జరుగుతున్నది. కాబట్టి దీనికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, 9 తెగలకు సంబంధించిన ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఆదివాసీల అస్తిత్వ పోరాట దినోత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది.